ఏం చేయాలి? మనం ఆ పేరుని లెక్కించుకోవాలి. అనగా ఎలాగా అంటే ఉచితమైన రక్షణ. ఆ తర్వాత అక్కడ రాయబడి మాట ఏమని రాయబడతా ఉన్నదంటే ఆయనలో రక్షణ ఎలా వచ్చింది అంటే ఆ గొర్రెపిల్ల రక్తము చేత ఉతుకుకున్న తెల్లవి. ప్రియా సహోదర సహోదరి, చివరిగా అక్కడ రాయబడ్డ మాట గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు నేను కూడా ఆ జీవగ్రంథమందు పేర్లు ఎక్కించబడ్డాయి. అయితే పరిశీలించుకుందాం. ఒకవేళ మనము కూడా ఆ జీవపు జలదాత యేసు క్రీస్తు వారిని కొన్ని విషయాల్లో మనము దూరం పెట్టామా? కొన్ని విషయాల్లో ప్రభుని వెంబడించలేదా? కొన్ని విషయాల్లో ప్రభుతో నడవలేదా? కొన్ని విషయాల్లో ప్రభు ఇచ్చే ఆలోచన కాకుండా మన సొంత ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నామా? ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఇవన్నీ కూడా పరీక్షించుకోవాలి. ఆ రీతిగా దేవుడు నా పట్ల, నీ పట్ల, మన పట్ల ఏమై ఉన్నాడు అంటే ఆయన తోడుగా ఉన్నాడంట. వదిలిపెట్టదంటే దేవుడు వదిలిపెట్టడు. బంధువులు వదిలిపెట్టినా, స్నేహితులు వదిలిపెట్టినా, ఎవరు వదిలిపెట్టినా సరే ప్రభువు అయితే నిన్ను వదిలిపెట్టడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన మర్చిపోడు. ఆయన మరువని దేవుడు. ఆ రీతిగా ఈ సార్వత్రిక సంఘముతో ప్రభు మనతో మాట్లాడారు. తర్వాత సంఘ వాగ్దానము ఏమని రాయబడతా ఉంది? నా నామమందు మీరు నన్నేమి అడిగినను నిన్ను చేతును. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే నా నామమున అనే మాట మనం ప్రారంభంలో చూస్తాం. ఇప్పుడు దేవుడు అక్కడ సంఘ వాగ్దానం అనగా హెర్మోను ప్రార్థన మందిరములో ప్రార్థించి ఆ సంఘము ద్వారా తీసిన వాక్య భాగము ఏమిటి అంటే నా నామమున మీరు నన్నేమి అడిగినా సరే నేను చేస్తాను. ప్రభు అంటున్న మాట ఏమిటంటే నా నామమున మీరు ఏమైనా అడగండి, మీరు ఏది అడిగినా సరే నేను చేస్తాను. అయితే మొదటిగా రాయబడ్డ మాట మీరు అనుంది. నామము అంటే ప్రభు నామములో మీరు అనగా సంఘములో ఉన్న మనము ప్రభుని అడగాలి. ఏమి కావాలో అడగాలి. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును నిలిచియుండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. చాలండి. ఇక్కడ ప్రభు అంటా ఉన్నమాట ఆయన నామములో మనం ఏది అడిగినా చేస్తాడు. సత్యమే. కానీ ఏదన్నా అడగాలి అంటే, ఎందుకంటే అన్నా నేను పలానా తప్పు చేశాను, పలానా ఇది చేశాను, అది చేశాను చెప్పేసి అలా దూరం అయిపోతాం. అంతే. ఎన్నేళ్ళు గడిచిపోయినా సరే ప్రభు వల్ల కూడా ముట్టుకోరు. ఎన్నేళ్ళ నుంచి 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, 5 సంవత్సరాలైనా కానీ ప్రభు బల్ల దగ్గరికే రారు. పిల్లరా, ప్రభు అంటున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు ఏమి అడిగినా సరే ఆయన యందు మీరు నిలిచి ఉండాలి. ఆ రీతిగా సంఘము కొరకు మనము కూడా అనేక విషయాలు అడగడానికి కూడా మనం నిలిచేవారిగా సంఘములో ఉండాలి. మరొక మాట కూడా చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను చాలండి. ఇప్పుడు మనం ఏదైనా అడగాలి అంటే ఏమండి, ఇప్పుడు మన మందిరంలో ఏదైనా కావాలనుకోండి, ఏదన్నా మనం సంపాదించుకోవాలి, ఏదన్నా సమకూర్చుకోవాలనుకోండి, మనం ఏం చేయాలి? ఒకళ్ళు ఒక మాట, ఇంకోళ్ళు ఒక మాట, ఇంకోళ్ళు ఒక మాట, అట్లా కాదు. మనందరము కూడా ప్రభు యొక్క మాట వినాలి. ఫస్ట్ ప్రభు చెప్పింది ఏమిటో విని ఆ తర్వాత మనం చేయాలి. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట మనం ఏది అడిగినా సరే ఆయన చిత్తములో ఉండాలి. ఆయన చిత్తము లేకుండా ఏది కూడా ఉండదు. ఆయన చిత్తములోనే మనం అడిగేవారిగా కనిపించాలి. మరొక మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికము గల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఆయన
క్రీస్తు యేసు మూలముగా సంఘములో మహిమ. క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఎలా ఉన్నదంటే మహిమ కలిగే రీతిగా దేవుడు చేస్తాడు. అనగా సంఘములో నీ పట్ల దేవుడు మేలు చేసి ఆయన అభివృద్ధి పరుస్తాడు. ఆయన సంఘములో నీ పట్ల కార్యము చేసి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అందుకే ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఎలా మేలు చేస్తూ ఉన్నాడంటే నీవు ఆయనతో జీవించే రీతిగా, నీవు ఆయనతో నడిచే రీతిగా దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడ్డ మాట యేసు క్రీస్తు మూలముగా సంఘములో అనే మాట మనం చూచాం. యేసు క్రీస్తు మూలముగా సంఘములో అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఆ రీతిగా సంఘములో, ఈ సంఘ వాగ్దానములో మనందరము కూడా నెరవేర్చేవారిగా, అనగా మన జీవితాల్లో దేవుడు మన పట్ల చేసే మేలన్నిటిని బట్టి దేవుడు మన పట్ల ఆయన నెరవేరుస్తాడు, ఆయన కార్యము చేస్తాడు అని విశ్వాసము ఉంచాలి. అలాగనే ప్రియులారా, వ్యక్తిగత వాగ్దానములు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనదగిన నిశ్చలముగా పట్టుకొందము. ఇలా ఇక్కడ వ్యక్తిగత వాగ్దానములో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడు మనందరము వ్యక్తిగత వాగ్దానాలు తీస్తాం. అయితే వ్యక్తిగత వాగ్దానము తీసేటప్పుడు మొదటిగా ఇక్కడ వాక్య భాగంలో రాయబడ్డ మాట మనము నిశ్చయముగా పట్టుకోవాలి. ఏమని పట్టుకోవాలి అంటే ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే ఆలోచనతోనే వాగ్దానం తీసుకోవాలి. ఒట్టిగా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు. వాగ్దానం తీసుకున్నాం అనుకో, ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో రక్షణ లేదనుకో, బాప్టిజం లేదనుకో, ప్రభు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే ఆ వ్యక్తి తీసుకోగానే నీతో నిన్ను సంచరించాలనుకుంటాడు దేవుడు. ఆ మాట చెప్పగానే అది చూసి పక్కన పడేసి వెళ్ళిపోకూడదు. అంటే దేవుడు నీతో మాట్లాడినట్టే, నీతో రావడానికి ఇష్టపడతా ఉన్నాడు కదండి. జక్క విషయంలో దేవుని గ్రంథంలో చూడగా ఇతడును కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, జక్క గురించి ఏమన్నాడు, ఏమని అనుకుంటున్నారంట, పాపి అయిన జక్కయ్య అన్నారు. ప్రభు ఏమన్నాడు, అబ్రహాము జాబితాలో పెట్టాడు. అంటే పాపి అని చెప్పట్లా దేవుడు, అబ్రహాము జాబితాలో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ప్రియ సోదర సోదరి, నిన్ను కూడా నన్ను కూడా దేవుడు ఆ జాబితాలో నుంచి కాపాడాడు. అందుకే మనం వాగ్దానం తీసుకునేటప్పుడు నిశ్చలముగా మనం తీసుకునే దాన్ని విశ్వాసముతో తీసుకోవాలి. వాగ్దానాలు అక్కడ పెట్టగానే ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడని విశ్వాసము చేత ఒకటే తీసుకోవాలి. ఒకటి తీసుకోవాలా, 10 తీసుకోవాలా? 10 తీసుకోవాలన్నా తిమ్మతన్నా? ఒకటే తీసుకోవాలి. అంటే ఒకటి మాత్రమే తీసుకోవాలి. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంతే, ఒకటే తీసుకో. తీసుకున్నమ్మటే ఎమ్మటినే చదివేకండి, ప్రార్థన చేయండి. ప్రభా ఈ వాగ్దానము నన్ను నెరవేర్చింది అని చక్కగా వెనకాల దాని మీద ఒక పేరు రాసుకొని 2026 అని వేసుకొని ఏమంటే చక్కగా ప్రార్థన పూర్వకంగా బైబిల్ దగ్గర పెట్టుకొని ఇలా తిప్పి చూడండి. ఆ వాక్యము మరలా బైబిల్లోకి వెళ్ళండి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాడు, ఏ రీతిగా మాట్లాడాడు, మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనము ధ్యానించి ఆ రీతిగా వ్యక్తిగత వాగ్దానం తీసుకోవాలి. మరొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా చదివాలి, స్పీడ్గా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. అతడు ఓర్పుతో సహించి, చాలండి. అతడు ఓర్పుతో సహించి ఎలా ఉండాలి అంటే వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నప్పుడు ఎమ్మటే మనము రిజల్ట్స్ చూడకూడదు. అలా తీసుకున్నమ్మటే అన్నీ జరిగిపోతాయంటాం, కుదరదు. సంవత్సరం అంతటిలో 12 మాసాల్లో ఎప్పుడో ఒకసారి దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం చేత మనలను దర్శిస్తాడు. ఆ వాగ్దానం చేత మనతో మాట్లాడతాడు. అంతేగాని మనం అప్పుడే తీసుకున్నామంటే కూడా ఎవరికైనా బ్రదర్స్కో సిస్టర్కో చూపించేసి ఈ వాక్యం ఎప్పుడు నెరవేరుద్ది, నా జీవితంలో ఎప్పుడు వచ్చింది, ఎప్పుడో మళ్ళీ జరిగిపోయినా కూడా మళ్ళీ తవ్వుకుంటాం. అప్పుడెప్పుడో అలాగే మాట్లాడు దేవుడు అని మాట్లాడతాం. ప్రియులారా, వ్యక్తిగత వాగ్దానం తీసేటప్పుడు చాలా వినయముతో తీసుకోవాలి, భయభక్తులతో తీసుకోవాలి.
జాగ్రత్తగా తీసుకోవాలి, ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ వాక్యం ఏమి ఉన్నదో అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుద్ది అంతే. ఎందుకంటే మనం హృదయపూర్వకంగా తీసుకోవాలి మనసులో. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోలను మూచిరి. చాలండి. ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే విశ్వాసం. వాగ్దానము ఎలా తీసుకోవాలి? విశ్వాసంతో తీసుకోవాలి. దేవుడు 2025లో వాగ్దానం నెరవేర్చాడు. ఈ 2026లో మరలా నేను తీసుకుంటున్నాను. అప్పుడు దేవుడు మరలా ఈ 2026లో కూడా నెరవేర్చాలి అని మనం విశ్వాసంతో తీసుకోవాలి.